ఎంతమందికి వివాహాలైనవి సిగ్గుపడకుండా నాకు పెళ్ళి అయిందన్న వాళ్ళు చేతులు చూపించండి. పెళ్ళి అయిందన్న వాళ్ళు పరధ్యానం ఉండకన్నా అమ్మ కుమారి గారు పెళ్ళి అయిందంటారా? చెప్పండి, పెళ్ళి అయిందా? సరిగ్గా చూపించండి. అలా పెళ్ళి అయిందా మీకు? మంచిది, చాలా సంతోషం. ఎన్ని సంవత్సరాలు అయింది అనట్లేదు, కానీ పెళ్ళయ్యి మీ ఇద్దరు అన్ని విషయాల్లో మ్యాచ్ అవుతారా? అది ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. అన్ని విషయాల్లో కలిసి ఉంటారా? మా ఆయన నేనేదన్నా కాదండండి, మా ఆవిడ నేనేదన్నా కాదండండి అన్నవారు ఉన్నారు ఇక్కడ. ఏమో ఇప్పుడు వరకు కూడా నేను ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జే, మిక్సీ అంటే మిక్సీ, వాషింగ్ మెషిన్ అంటే వాషింగ్ మెషినే, ఏసీ అంటే ఏసీ, ఏ వద్దంటే వద్దును అనుకుంటామండి. ఎప్పుడు కూడా అలాగా అడ్జస్ట్ అయిపోతాం, కానీ అలాగే ఇప్పుడు కూడా మేము వ్యత్యాసాలుగా ఉండమండి అన్నవారు ఉన్నారు ఇక్కడ. ఒక జంట అయినా ఉన్నారా? మ్యాచ్ అయ్యారా? ఇన్ని సంవత్సరాలకి కలిసి ఒక్క పని అయినా చేయగలుగుతున్నారంటారా? మీ వల్ల కాదు, అది మీ వల్ల కాదు కదా. ఎక్కడో దిక్కుని మీ ఇద్దరికి ఎక్కడో దిక్కుని పడిపోతుంది, ఎక్కడో దిక్కుని పడుతుంది, మ్యాచ్ అవ్వరు. కానీ బైబిల్లో పెళ్ళైన కానించి ఇద్దరు కూడా చక్కగా అన్ని విషయాలు కూడా మ్యాచ్ అయిపోయిన వాళ్ళు. అన్ని విషయాలు కూడా, ఏ విషయమైనా సరే ఇద్దరు కూడా వెనకాడిన సందర్భాలు లేవు. అలాగ మరి ఎందుకో ఆ కుటుంబం కడ వరకు కూడా మ్యాచ్ అయిపోయి ఏ పనైనా సరే కలిసే చేశారు, కానీ ఎక్కడ కూడా విడివిడిగా చేసినట్టుగా బైబిల్లో మనం చూడం. ఆ కుటుంబం చాలా మంచి కుటుంబం. ఈ మాటలు ఈ నెలంతా చెప్పాను మీకు. ఈ కుటుంబ వ్యవస్థ గురించి ఎందుకు చెప్పానంటే, ఈ మధ్య క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ బిడ్డలు అవకతవకలుగా ఉంటున్నాయి. అందువల్ల ఒకసారి ఎందుకైనా మంచిదని ఈ నెలలో నేను ఆ టాపిక్ తీసుకుని చాలా విషయాలు ఈ నెలంతా 5 వారాలు మీకు చెప్పాను. ఆ మాట అంటే పేరుకి క్రైస్తవ కుటుంబమే, కానీ అది క్రైస్తవ కుటుంబంగా ఉండకపోవటం. బయట ఉన్న కుటుంబాలకి క్రైస్తవ కుటుంబం ఒక మోడల్గా ఉండాలి, మాదిరిగా ఉండాలి. ఏమండి, మీ కుటుంబంలో ఒక్క 2 రోజులు మేము ఉండగలిగితే కనుక ఆత్మీయంగా ఉండగలమా? మీ ఇంట్లోకి వస్తే, నా మాట మీకు అర్థం అవ్వలేదు. ఎవరైనా మీ ఇంట్లోకి వస్తే, మీ కుటుంబంలో కనుక ఆహ్వానిస్తే ఒక్క 2 రోజులు ఉండగలిగితే కనుక ఆత్మీయంగా ఉండగలమా? మీ ఇంట్లోకి వస్తే. అన్న మధ్య కుర్రోడు ఎదురయ్యాడు, ఆడికి పెళ్ళి అయింది, అత్తోరింటికి వెళ్తున్నానండి. మా అత్తోరింటికాడ రోజు షూటింగ్ అంటున్నాడు ఆయన. రోజు షూటింగ్ అంట. షూటింగ్ ఏంటి? మా అత్తగారింటికాడ రోజు షూటింగ్ అండి. అదైనా 10ంటికి జరగదంట ఆ షూటింగు, 1 గంటకు జరుగుతుందంట. ఇద్దరు తెక్కొట్టేసుకుంటారంట. పోనీ కొత్త అల్లుడు వచ్చాడు అని ఉండదండి. నేను వెళ్ళిన తర్వాత అన్న కొట్టినా బాగుండిపోయాను మా మామగారు. నేనుండగానే చితకా బతక బాధేస్తున్నాడు. నేను మొన్న అడ్డెళ్ళాను, నన్ను గింటేశాడు. పొద్దుటేమి ఏమెరగనట్టు చూస్తున్నాడు. అలాగా ఆ ఇంటికాడ 2 రోజులు ఉందామంటే అదేదో నరకంలాగా ఉంటుందండి బాబు అంటున్నాడు ఆయన. ఏమో మేమిద్దరం కొట్టుకుందాం అనుకున్నాం ఎప్పుడైనా, ఎక్కడ? మా అత్తోరింటికాడ. కానీ మాకంటే అడ్వాన్స్గా కొట్టేసుకుంటున్నారు. ఎవరు? మా అత్తగారు, మాంగారు అన్నాడు ఆయన. అది క్రైస్తవ కుటుంబమే. మరి ఆ కుటుంబంలో ఆయన ఎన్ని రోజులు ఉండాలనుకుంటాడు? ఎన్ని రోజులు ఉండాలనుకుంటాడంటే, నిన్న దైవ సేవకులు సిద్దిపేట ప్రకాశ్ అయ్య గారు ఆయన కుటుంబం గురించి చెప్తున్నారు. ఆ సంఘస్థుల్లో కొత్తగా అయిన పిల్లలు ఎవరైనా పెళ్ళి అయితే కనుక వాళ్ళు
సరిగా లేకపోతే కనుక ఒక్క నెల రోజులు మా ఇంట్లో ఉన్నామంటాడంట ఆయన. మేమేమి మీకు ప్రసంగం చేయము కానీ భర్తగా నేను ఎలాగుండాలో, భార్యగా నా భార్య ఎలాగుండాలో మీకు చూపిస్తాం అన్నారంట. చప్పలు కొట్టిన హల్లెలూయా. ఏం చేస్తారంటే చూపిస్తాం. మేమేమి మీకు మెసేజ్ ఇవ్వం. మేము బయట వాళ్ళకి, ఇంకో మాట మీకు మనం చెప్పాను, ఇంట్లో వాళ్ళకి ప్రసంగాలు చేయకూడదు. ఇంట్లో వాళ్ళకి మనం ఏం చూపించాలి చెప్పండి? మాదిరే చూపించాలి ప్రవర్తన. అంతేగాని మళ్ళీ మేము చెప్పింది కాకుండా ఇంటికాడికి వెళ్ళిపోయి మత్తయి సువార్త ఏంటి ఏముందంటే నువ్వు ఒక దాంట్లో అయ్యారో పాస్టర్ కింద, పాస్టర్ గారి కింద అన్నట్టు అంటారు నిన్ను. ఇంట్లో వాళ్ళకి ప్రసంగం అవసరంలే. ఇంట్లో వాళ్ళకి మనం మాదిరి చూపించాలి అంతే. మన ప్రవర్తన శైలి, మన జీవన శైలి మనం చూపించగలిగితే ఇంటి వాళ్ళకి ఏం ప్రసంగం చేయకలా. ఆయన కూడా మా చర్చిలో ఎవరైనా కనుక పిల్లలు ఒకవేళ ఇబ్బందిగా కుటుంబం సరిలేకపోతే కనుక మా పాస్టమ్మ గారు ఒక నెల రోజులు ఉండండి మా ఇంటికాడ, అప్పుడు మీకు ఆత్మీయత అంటే తెలుస్తుంది అని చెప్పేదంట ఆవిడ. నెల రోజుల సెట్ అయిపోవారంట వాళ్ళు. అంటే ఆ కుటుంబం అలాగా ఒక ఆత్మీయ వాతావరణం ఉండేటువంటి కుటుంబం అన్నమాట. ఈ మాట మీకు ఏం చెప్తున్నానంటే అసలు ఆత్మీయంగా అంటేనే కొంతమందికి ఆ పదానికి అర్థమే తెలదు. ఇక్కడ చర్చిలో ఉన్నంత సేపు ఉండి బయటికి వెళ్ళి అంత దారుణంగా ఉంటారు. ఆత్మీయంగా అంటే కొంతమందికి ఆ పదానికి అర్థమే తెలదు. ఆత్మీయంగా ఉండటం అంటే ఏంటో, శరీరంగా ఉంటేమేంటో, అసలు ఉండాలని కోరిక లేనప్పుడు ఏముంటుంది? ఇంకా అలాగే ఉంటుంది లోక సంబంధం కాదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో అలాంటి కుటుంబం అంటే లూకాసు వార్త 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఆ కుటుంబం కనబడతా ఉంటుంది. హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరూ కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి. ప్రభు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. మైనరా ఏం పేరేలో జకరియా. అమ్మ నోరు ఇప్పండి ఇప్పుడు ఒకసారి. ఏంటది? ఇది లాస్ట్ ఇవాళ నేను కుటుంబం గురించి మాట్లాడడం ఎక్కువగా మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు మీలో చాలా కుటుంబాలకి తగులుతున్నాయని నాకు మెసేజ్ వస్తున్నాయి, తగులుతున్నాయని. మొన్నైతే ఆ కుటుంబంలో అయితే కోడలు 2 రోజులు మాట్లాడలేదంట అత్తగారితో మాంగారితోటి. అంటే మీరు చెప్పి ఉండకపోతే ఆయన ఎందుకలా చెప్తున్నాడు అన్నారంట వాళ్ళు. ఎవరో మీరు చెప్పి ఉండకపోతే పాస్టర్ గారు అలాగే చెప్పుంటారు, మీ ఇద్దరు చెప్పుంటారు, అందుకోసం ఆయన అలాగా ఉన్నట్టుగా చెప్పేశాడు అన్నట్టుగా అన్నారంట. నేను విజిటింగ్కి వెళ్ళాను. విజిటింగ్కి వెళ్ళినప్పుడు అన్నారు పాస్టర్ గారండి, పాపం పుణ్యం మాకు తెలుసా, మీకు ఫోన్ చేశామా, మీకు చెప్పామా, మీరు ఎందుకు మాట్లాడారో తెలదో, మీరు మీ నోటంటే ఎందుకు వచ్చిందో తెలదో, కానీ మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అయింది అన్నారు. ఇబ్బంది అయిందమ్మా, చాలా మంచిది, అయితే నా వాక్యం పనిచేస్తుంది అన్నమాట అనుకున్నాను. నేను అలాగనుకున్నాను, నా వాక్యమో పనిచేస్తుంది అన్నమాట కుటుంబాల్లో. అది మీకు ఎవరికైనా చెప్పే వాక్యము మీకు ఎవరికైనా తగిలితే కనుక ఆ వాక్యము నీ హృదయంలోనికి వెళుతుందన్నమాట. దానివల్ల పాస్టర్ గారిని మీరు అనుకోకండి. నేను మొన్నే చెప్పాను, బొగ్గ మీద మచ్చుంటే అద్దాన్ని తుడితే సుఖం లేదు, లేకపోతే పత్రం పెట్టి అద్దాన్ని పగలగొడితే సుఖం లేదు. ఏం చేయాలా? ఆ మచ్చని మనమే తొలగించుకోవాలంతే. ఇంకంతకుమించి పాస్టర్ గారు ఏం చేస్తారు? ఈ మాటలు చెప్పడంలో మీకు చెప్తున్నప్పుడు అనిపిస్తే మీ కుటుంబ
వ్యవహారాల్లో అన్నీ ఏదో కొన్ని విషయాలు బయటపడినట్టుగా అనిపిస్తాయి. వాక్యం చెప్పినప్పుడు బయటపడతాం ఏమంటే జనరల్గా జరిగిన విషయాలే మనం చెప్పుకుంటున్నాం. వాటిని ఏం చేయాలంటే సెట్ చేసుకుంటే దేవుడు కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అవకతవకలుగా లేదు అంటే బయట ఉన్న కుటుంబానికి మన కుటుంబం ఒక మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ రోజున జకరియా ఎలిజబెత్ చాలా మంచి కుటుంబం, చివరి వరకు కూడా ఆత్మీయంగా ఉన్న కుటుంబం. కొంతమంది ఎంతమంది చర్చికి వెళ్ళినా కానీ భర్త ఆత్మీయంగా ఉండడు, భార్య ఆత్మీయంగా ఉండదు. ఎదగరాలో ఓన్లీ బాప్టిజం మట్టికి తీసుకుంటారు, అంతే. బాప్టిజం మట్టికి తీసుకుంటారు కానీ వాళ్ళు ఎదగరు. వాళ్ళు భక్తి పరులుగా ఉండటానికి వీలు పడరు. లోకం ఎలాగుందో అలా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారు మనం ఏం చేస్తుంది చెప్పండి? అలాంటి వారు ఏమి చేయలేము. ఈ కుటుంబము చివరి వరకు కూడా ఈ భార్యాభర్తలు కూడా మ్యాచ్ అవ్వటానికి అంటే కలిసిపోయి ఒకరికొకరు వ్యతిరేకులుగా ఉండడానికి కారణం ఏంటంటే బైబిల్లో 1వ అధ్యాయం 41వ వచనంలో ఉన్నదన్నమాట. జకరియా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై. చేతుల పైకెత్తాలని చెప్పండి గట్టిగా. మీరు 60 వచనం అనుకుంటే చదువుతుంటే అట్ ద సేమ్ టైం భర్త కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై అన్నాడు. అంటే ఈ కుటుంబాన్ని ఎవరు ఏలుతున్నారు? పరిశుద్ధాత్ముడే ఏలుతున్నాడు. అంటే 100% ఈ కుటుంబంలో దేవుడు ఉన్నాడు. దేవుడే నడిపిస్తున్నాడండి వీళ్ళని. దేవుడే నడిపిస్తున్నాడు. భర్త ఏమని మీకు అర్థమైందా? ఎక్కడా కూడా సైతాన్ని కుటుంబంలోనికి ఆహ్వానించలేదు. భార్య సైతాన్ని కుటుంబంలోనికి ఇప్పుడు కూడా ఆహ్వానించలేదు. అసలు మొదట వచ్చింది అదే కదా. మొట్టమొదటి కుటుంబానికిలో సాతాను ప్రవేశించడానికి కారణం ఎవరు? అవ్వమ్మగారే కదా. అవ్వమ్మగారే. ఆవిడ చేసిన తప్పు వల్ల ఏమైపోయింది చెప్పండి? కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది. ఆ అవకాశం ఎవరిచ్చారు? అవ్వమ్మగారు ఇచ్చారు. చాలా కుటుంబాల్లో భర్త ఏమో దేవుని ఆధీనంలో ఉంటే భార్య ఏమో సైతాను ఆధీనంలో ఉంటుంది. భార్య ఏమో దేవుని ఆధీనంలో ఉంటే భర్త ఏమో సైతాను ఆధీనంలో ఉంటాడు. అప్పుడు కుటుంబాలు ఏమవుతాయండి? భర్త ఏమో సైతాను, నువ్వేమో దేవుడు, లేకపోతే నువ్వేమో సైతాను, నీ భర్త ఏమో దేవుడు. అలాగైతే కుటుంబాలు నడిస్తే సాపీగా. చదివరా మాటలు? లూకాసు సువార్తలో 1వ అధ్యాయంలో 41వ వచనంలో ఉన్న మాట ఏముంది అక్కడ? ఎలిజబెత్ ఆమె గర్భములో శిశువులు గొంతలు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై. విన్నారా? అదే మాట 67వ వచనంలో, మరియు అతని తండ్రి అయిన జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. విన్నారండి? ఇద్దరు కూడా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారన్నమాట. అది కుటుంబానికి ఉన్న సీక్రెట్. మీ కుటుంబంలో భర్త భార్య కూడా ఇద్దరు మ్యాచ్ అవ్వాలంటే ఇద్దరు కూడా దేవుని ఆత్మచేత అంటే దేవుడు చెప్పిన రీతిగా నడిస్తేనే కుటుంబం నడుస్తుంది. అంతేగాని నువ్వేమో సైతాన్ చెప్పినట్టు అతనేమో దేవుడు చెప్పినట్టు నడితే ఎలా ఉంటుంది? లేదా కొన్ని కుటుంబాల్లో ఇంకా ఇద్దరిని సైతానే నడిపిస్తాడు. ఇప్పుడు అన్నయ్య సప్పీరాలు ఇద్దరిని నడిపించింది ఎవరు? మాట్లాడండమ్మా. ఇద్దరు నడిపించింది ఎవరు? అననయ్య సాతాను నిండుకు ప్రేరేపించాడు అన్నాడు. మళ్ళా సప్పీరని అడిగాడు, అమ్మా సాతాను నిండుకు ప్రేరేపించాడు అంటే మీ ఇద్దరిని ఎవరు ప్రేరేపిస్తున్నారు? సాతానే మీ కుటుంబాన్ని ప్రేరేపిస్తున్నాడు. చాలా కుటుంబాలని సాతాను ఏలుటం వల్ల ఆ కుటుంబ వ్యవస్థ ఏమవుతుందంటే అస్తవ్యస్తం అయిపోతుంది. అందుకోసమే సాధ్యమంత వరకు రక్షించబడిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఇద్దరు దేవాలయానికి వెళ్ళాలి. నేను ఇంటికాడ ఉంటాను, నువ్వు వెళ్ళంటే నువ్వేం చేస్తావు ఇంటికాడ ఉండి? నువ్వు అడగో. నువ్వేం చేస్తావు ఇంటికాడ అంటే నువ్వు అడగో. ఇద్దరు అడగరు. అంటే నీకు కావాల్సింది ఏంటంటే సంపాదన.
నా ఆదాయము, ఇంకంతే, నువ్వు వచ్చినా రాకపోయినా నీకేం అవసరం లేదు. చాలామంది అలా తయారవుతారు. కుర్రోడికి బాగలేదమ్మా, బైబిల్లో కుర్రోడికి బాగలేదు. భర్త అంటున్నాడు, నేను రానులే కానీ నువ్వు మారువేషం వేసుకెళ్ళి పిల్లోడిని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని తీసుకొచ్చాయి. మరి నువ్వు రావా? నేను రాను. నువ్వెందుకు రావో? నిన్న ఆయన డిపో కార్డు చూశాడు నన్ను. ఎక్కడ చూశాడు? ఆ డిపోలోంచి రావటం చూశాడు. ఇప్పుడు వెళ్ళిన కాంచి ఆయన ఎదురుకుండా ఏం తలెత్తుకుంటాను? మొన్నే చుట్ట నోట్లోంచి తీసేస్తాం చూశాడు ఆయన. ఆయన ఎదురుకుండా ఏం తలెత్తుకుంటాను? నేను రానులే, నువ్వు వెళ్ళి సర్దేసుకురా, నువ్వు వెళ్ళి ముగించేసేయి అంటున్నాడు ఆయన. ఇద్దరే వెళ్ళాలా వద్దా? మాట్లాడటం ఇద్దరు వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? కుర్రోడికి బాగులేనప్పుడు, పిల్లడికి బాగున్నప్పుడు ఇద్దరు వెళ్ళాలి కదా. కొన్ని చోట్లకి ఇద్దరే వెళ్ళవలసిన పని ఉంటుంది. మందిరానికి ఇద్దరే వెళ్ళాలి. వీరిద్దరు అని లేదా బైబిల్ అక్కడ? వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నీతిమంతులుగా తీర్చబడ్డారంట. ఇంకో మాట చెప్పిందనమ్మాయి, మనం చేసే భక్తి ఆయనకు నచ్చాల. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరు చేసే భక్తి ఎవరికి నచ్చాలమ్మా? భర్తగా నువ్వు, భార్యగా నువ్వు ఎలాగుంటున్నావో ఏంటో దేవుడు చూస్తాడు. అంటే పాస్టర్ గారు ఏమున్నదో పాస్టర్ గారిని ఎలాగైనా మెప్పించవచ్చు, పాస్టర్ గారికి ఎలాగైనా మేకప్ వేయవచ్చు, పాస్టర్ గారికి ఎలాగైనా మాటలు చెప్పి ఆయన్ని మభ్య పెట్టచ్చు. కానీ పైన దేవుడు చూస్తాడు కదా. ఏమండి బైబిల్ ఉంది, 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ, అర్థమైందా, మనుషులు మెచ్చుకున్నవారు యోగ్యులు కారు. ప్రభు మెచ్చుకోవాలి మన భక్తిని, ప్రభు మెచ్చుకోవాలి. తన్ను తాను మెచ్చుకుంటారు కొంతమంది, వాళ్ళ కాలే మెచ్చేసుకుంటారు. లేదా మనుషులు మెచ్చుకుంటూ తెగ పొంగిపోతుంటారు. అబ్బో అందరూ నన్ను నీతిమంతులు అంటున్నారండి, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారండి, అందరూ నన్ను పొగుడుతున్నారండి, అందరూ నన్ను అలాగ అంటున్నారండి, ఇలాగ అంటున్నారండి, నాలాంటి వాళ్ళు లేడంటున్నారండి, నాలాంటిది లేదంటున్నారండి. తప్పు లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు నిన్ను? దేవుడు ఏమంటున్నాడు నిన్ను? ఆయన మెచ్చుకుంటున్నాడా? ఆయన ప్రశంసిస్తున్నాడా? ఆయన పొగుడుతున్నాడు నిన్ను? అది కావాలి మనకి. ప్రభువు మెచ్చుకోవాలండి, ప్రభువు ప్రశంసించాలండి. ప్రభువు దృష్టికి మనం నిరపరాధులుగా నీతిమంతులుగా ఉండాలండి. అంతేగాని ఎవరో మెచ్చుకున్నారంటే ఎలా మెచ్చుకుంటారు? వాళ్ళు ఎలాగైనా మెచ్చుకుంటారు. గారడి సీమోన్ మెచ్చుకోలేదా? మెచ్చుకున్నారు లేదా? అపోస్తలుల కార్యక్రమం 8వ అధ్యాయం, దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అన్నారు. అలా కనిపించాడు అతను. ఎవరు? గారడి సీమోన్. ఆడ అసలు రంగు తర్వాత బయటపడింది. చాలామంది దేవుని దృష్టికి అలాగ ఉంటారు, మనుషుల దృష్టికి అలా కనబడతా ఉంటారు. మీరు మర్చిపోకండి, మీరు ఏమి చేసినా కానీ దేవుని దృష్టిలో బాగోవాలి. ఎందుకో కొంతమందికి ఊతపదం, దేవుడు తెలిసిలే అని అంటారు. మళ్ళీ ఆ మాట వాడేస్తారు ధైర్యంగా. భగవంతుడు చూస్తున్నాడులే అండి అంటారు. మళ్ళీ కొంతమంది దేవుడు చూస్తున్నాడులే అండి అంటారు. మరి అది ఊత పదమో అలవాటు అయిపోయిన పదమో తెలియదు, కానీ అలాగా వాడుతూ ఉంటారు. మీకు అర్థమైందా? ఎప్పుడు కూడా మన భక్తి చెప్పండి దేవుని దృష్టికి బాగోవాలి. అర్థమైందా? దేవుడు చూస్తున్నాడు ఎవరిని? జకరియాని. దేవుడు చూస్తున్నాడు ఎవరిని? ఎలిజబెత్ని. ఎలా కనపడుతున్నారు దేవుని దృష్టికి? వాళ్ళు నిరపరాధులుగా నీతిమంతులుగా కనపడుతున్నారండి. చప్పలు కొట్టండి గట్టిగా. నిరపరాధులుగా నీతిమంతులుగా దేవుని దృష్టికి. ఆ అధ్యాయం అంతా కూడా ఆ కొడుకు పుట్టినాక నలగ రాశాడు. దేవుని దృష్టికి. మీకు అర్థమైందా? తెల్లవారుజాము లేచిన కాంచి నువ్వు దేవుని దృష్టిలోనే ఉండాలి. దేవుని దృష్టిలోనే నువ్వు కరెక్ట్గా ఉండాలి. మనుషులు పొగిడితే పొగుడుతారు, మనుషులకు నచ్చితే పొగుడుతారు, మనుషులకు నచ్చితే నిన్ను అలా లేదు ఎలా అంటారు. మనుషుల కోసం కాదు, నువ్వు దేవుని దృష్టికి యథార్థంగా, దేవుని దృష్టికి నిరపరాధిగా, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. అప్పుడే దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. వీరిద్దరూ కూడా అంటండి, అంటే కుటుంబంలో భార్యగా ఆమె ఎలా ఉండాలో అలాగే ఉంది,
భర్తగా ఆయన ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు, అంతే. ఎక్కడా కూడా అవకతవకలు లేవు ఈ కుటుంబాల్లో. అర్థమైందా? చాలా కుటుంబాల్లో భర్త వేషాలు భర్తవి, భార్య వేషాలు భార్య వేస్తూ ఉంటుంటారు. అప్పుడు కుటుంబాలు ఏమవుతాయి? ఏమంటున్నాడు ఆయన? నేను రానులే, పిల్లోడికి తీసుకెళ్ళి బాగు చేయించేసే, ఇదిగో ఎలాగెళ్తావు, ఎరోబాము భార్య అని తెలిసిపోతుంది. అందుకోసం మారు వేషం వేసుకెళ్ళి, ఏ వేషమమ్మా? మారు వేషం వేసుకెళ్ళి ఆ పాస్టర్ గారి దగ్గర ఆయన మోసం చేసి ఆయనకి యెరొబాము భార్య అని తెలియకుండా మ్యాప్ వేసి పిల్లోని బాగు చేయించేసి తీసుకొచ్చాయి అంటున్నాడు ఆయన. అమ్మ మీరు అందరూ ఎక్కడ ఉన్నారా? ఎవరి దగ్గర నటించవచ్చు కానీ ఎవరి దగ్గర నటించకూడదు. ఎప్పుడు ఎక్కడ నటించకూడదమ్మా? దేవుని దగ్గర నటించకూడదు. మీరు ఎవరైనా నటులున్నారా? ఎందుకు లేనండి, నేనే సోమనబాబు అంటారా? నేనే జయశోధన్ అంటారా? నేను జయశోధన్ అంటే అసలు జయశోధన్ తీసుకున్నారు, నన్ను తీసుకుంటే యాక్షన్ చించేది నువ్వు. చాలామంది ఈ పద్ధతి మానుకుంటలేదు. అది మంచి లక్షణం కాదు, మంచి లక్షణం కాదు. నటించే విధానం దేవునికి నచ్చదు. దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఈ భార్యాభర్తలకి ఇద్దరికి బుద్ధి జ్ఞానం లేనట్టుంది. భార్య వస్తుంది, మారు వేషం వేసి వస్తుంది, గుమ్మం కాడు రాగానే నేను చెప్పిన మాటలో ఒకటి కూడా తప్పకుండా చెప్పు నువ్వు అన్నాడు. ఏం చెప్పమంటావంటే, మళ్ళీ తిరిగి వెళ్ళే సమయానికి నీ బిడ్డ గుమ్మంలోనే చస్తాడని చెప్పు అన్నాడు. ఏమన్నాడండి? నీ బిడ్డ గుమ్మలోనే చస్తాడు అని చెప్పు అని చెప్పేసి అన్నాడు ఆయన. అంతే. ఆ గుమ్మంగా రాగానే యెరొబాము భార్య అన్నాడు. అంతే, గుండెలో రాయిడిపోయిందండి బాబా. అమ్మో, అప్పటి వరకు ఏం వేసం వేసుకొచ్చిందమ్మా? కుటుంబాలు ఏముండాలి చెప్పకుండా? నటించటం ఉండకూడదు. భర్త ఎదురుకుండా నటించటం, భార్య ఎదురుకుండా నటించటం, పిల్లలు ఎదురుకుండా నటించటం, పిల్లలేమో తల్లిదండ్రులు ఎదురుకుండా నటించటం. ఎవరిని మోసం చేస్తారు? ఎవరిని మోసం చేస్తారు? ఎవరిని మోసగిస్తావు నువ్వు? మోసగిస్తే ఎవరు దెబ్బతింటారు చెప్పు? ఏమని మీకు అర్థమైందా? మోసపోకుడి దేవుడు, విక్రింపబడు మనుషుడు ఏమిచ్చునో ఆ పని. మీకు అందరికీ సింపుల్గా ఒక ప్రశ్న అర్థమయ్యేలా చెప్తాను. సీతాఫల చెట్టు ఎత్తే ఏ కాయ కాస్తుంది? సపోటాకాయ. సపోటాకాయ కాసిందంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. సీతాఫల చెట్టు ఎత్తే సీతాఫల కాయే కాస్తుంది. సపోటా చెట్టు వేస్తే సపోటా కాయే కాస్తుంది. జామ చెట్టు ఎత్తే జామ చెట్టు. ఆ కుటుంబ సభ్యులు మంచి పవర్ఫుల్గా పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి కాయ కూడా అలాంటిది కాసింది. బాప్తిస్మిచ్చు యోహాను. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. మీకు విషయం ఇంకో మాట చెప్పమంటారా? మనకున్న ఏదైనా చెడ్డ లక్షణం ఉంటే కనుక అది మీ పిల్లోళ్ళు లేకపోతే మీ అమ్మాయిలను కనిపిస్తుంది. చూడండి, మీరు మర్చిపోకండి ఈ ప్రశ్న. నేను ఇందాకే చెప్పాను, ఓపెన్గా వచ్చేస్తుంది, ఓపెన్గా మాట్లాడుకుంటాం. నీకు ఏదైతే లక్షణం ఉందో అదే లక్షణము మీ అబ్బాయిలో కానీ మీ అమ్మాయిలో కానీ నువ్వు చూడగలుగుతావు ఎదురుని. ఏంటి విత్తనం అదే కదా మరి. విత్తనం అది అన్నప్పుడు కాయ ఇంకోటి ఏం కాస్తుంది? అదే కాస్తుంది, అంతే. నీకు ఏ లక్షణం ఉన్నా సరే అది పిల్లల్లోకి వచ్చేస్తుంది. నీకు తిరిగే లక్షణం ఉందనుకోండి, పిల్ల కూడా అలా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ పిల్ల అంటుంది, నువ్వు తిరుగుతున్నావు నేను తిరిగితే లేదా అంటుంది. నువ్వు తాగుతున్నావు నేను తాగితే లేదా అంటుంది. అంటే నీకు ఆ విత్తనం ఉంది కాబట్టి నీ పిల్లోడు కూడా అలా తాగుతూ ఉంటుంటాడు. ఏదో తాగుతాడు. నువ్వు తాగినప్పుడు నీకు బాధ ఉండదు, కానీ మీ అబ్బాయి తాగినప్పుడు మాత్రం నీకు చాలా బాధ వస్తుంది. అంటే ఆయన ఏదో బాగు చేయాలని ప్రయత్నం చేస్తావు. అసలు నువ్వు చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటి అసలు నువ్వు తాక్కుని ఉంటే బాగుండిపోయాను, నువ్వు సెట్ అయితే బాగుండిపోను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చాలా కుటుంబాలు ఎందుకు అయిపోతున్నాయి ఇలాగా? అలా యాక్షన్ చేయొచ్చా, నటించవచ్చా? మీరు రండి, ఎందుకు ఉన్న విషయం చెప్పేద్దాం. ఇప్పటికే కుర్రోడు సీరియస్గా ఉన్నాడు, మరి ఇబ్బంది. కాబట్టి మన చేతులారా మా బిడ్డని మనం పోగొట్టుకుంటామేమో అబద్ధాలాడి. ఎందుకండి బాబు, ఇప్పటికే దరిద్రం, ఇప్పటికైనా మీరైనా మారండి, నేనైనా మారుతాను, అంతేగాని ఇలా ఉండొద్దు అని చెప్పగలిగిందా అమ్మాయి? ఆవిడ చెప్పలేకపోయింది.
భర్త కూడా అలాగే, చాలా కుటుంబాలు ఇలాగే ఇలా తయారవుతున్నాయి. అందువల్ల ఆ ఎఫెక్టు, ఆ ప్రభావము పిల్లల మీద పడిపోతుంది. మనం చేసే పనులు మనతోటి అయిపోతుంది అనుకోకండి, అది పిల్లల మీద పడుతూ ఉంటుంది, పిల్లల మీద పడిపోతుంది. మీరు మర్చిపోకండి, పిల్లల మీద పడిపోద్ది. అది మన కళ్ళారా చూస్తాం, అప్పుడు బాధపడుతూ ఉంటాం. చేసిన పని తప్పు కదా, అది చేతులారా చచ్చిపోయాడు కదా ఆ కుర్రాడు, మన ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళాడు, కుర్రాడు చచ్చిపోయాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని దృష్టికి బాగోవాలి, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట, దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉన్నారంట. దేవుడు మాట్లాడుతున్నాడు, అక్కడ మాట సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు నీ గురించి అలా చెప్తే చాలా మంచిదే, అలా ఉండగలిగితే. అర్థమైందా మీకు? చాలామంది మనుషుల దృష్టికి ఆడంబరం కనపడతారు, కానీ మనుషుల దృష్టికి ఏదో పెద్ద భక్తిపరులాగా ప్రవర్తిస్తారు, కానీ చివరికి దేవుని దగ్గరికి వెళ్ళాడికి ఏముండదు, వాళ్ళ దగ్గర కనపడదు. ఏం చెప్తాడు దేవుడు? పొలం అమ్మనంటే, పొలం కొనుక్కోడానికి వెళ్ళారనుకోండి, ఆ కొనుక్కునే వ్యక్తి అమ్మనన్నాడు అనుకోండి, ఏం చేయాలప్పుడు? అలా చూస్తున్నారేంటమ్మా? మీరు పొలం కొనుక్కోడానికి వెళ్ళారు, అలా అమ్మనన్నారు, మీరు చూసిన పొలం అమ్మనన్నారు. అమ్మనన్నప్పుడు ఏం చేయాలండి బాబు? పురుషులో పొలం అమ్మనన్నప్పుడు ఏం చేయాలి? అమ్మే పొలం కొనుక్కోవాలి, అంతే కదా మరి. అమ్మనన్నప్పుడు ఆడిని ఏం చేస్తా? మూతు ములక్కాయ ఎట్టుకు కూర్చున్నాడు అంట. అక్కడ ఇంటికి వచ్చినాడికి ఆవిడ వచ్చి అడిగిందంట, అలా ఆవిడ ఎలా ఉన్నామని అడుగుతారు కదా, మిమ్మల్ని అడగరా? మీరు ఒకసారి మూతు ములక్కాయలకి ఎట్టు కూర్చుంటారు, ఎలా ఉన్నావా అంటే ఏమి లేదు అంటా ఉంటారు. అడగటం తప్పేముంది, అడుగుతారు కదా. అలాగున్నావని ఎందుకు అడుగుతారమ్మా మిమ్మల్ని? నువ్వు నవ్వుతూ ఉంటే నిన్నెందుకు అడుగుతారు? నువ్వు కిలకలాడుతూ ఉంటే నిన్నెందుకు అడుగుతారు? ఇంటికాడ ములకలాగా ఉంటే ఏమవుతారు? ఆయన వచ్చి భర్త కాబట్టి అడుగుతాడు, అలాగున్నావంటే ఎలా ఉన్నాను, బాగానున్నాను అంటుంది. అంటే అదేదో తేడా, మొత్తం ఏదో తేడా ఉంది. బాగానున్నానే నాకే అంటుంది. ఇంక ఎక్స్ట్రా మాట్లాడుతుందంటే ఏదో తేడా వచ్చేసింది అనమాట. అలాగున్నావంటే నేను ఎలా ఉన్నాను అంటున్నాడు. అలా కాదు, అలా మొహమాల పెట్టి కూర్చున్నామని ముత్తలాగా అని చెప్పేసి అంటే చెప్పాడు. ఏంటి అంటే పొలం కొనటానికి వెళ్ళాను, పొలం కొనటానికి అమ్మనన్నాడు అన్నాను. అమ్మనంటే అప్పుడు మీ భార్యకి మీరు ఏం చెప్తారమ్మా? అమ్మనంటే మీరు ఏం చెప్తారమ్మా? మీరు మంచి భార్యలు అయితే కనుక, మంచి భార్య చెడ్డ భార్యగా ఉంటుందటండి. మీరు మంచి భార్య అయితే, మీరు మంచి భర్తలు అయితే, అమ్మనంటే మనం ఏం చేస్తాం? మంచి మనసు ఉంటే కనుక దానికే ఉందండి. ఆడ అమ్మనంటే ఇంక ఊళ్ళో పొలాలు ఏమి లేవా? ఆ పొలాలు కొనుక్కుందాం, అమ్మే పొలం కొనుక్కుందాం, దానికేముంది అనాలా వద్దా? మాట్లాడరేమ్మా. అలాగనలే దేవుడి. చేతకున్నాడు పైకి మగోడంట. కొంతమంది బలి మాట్లాడతారండి, అప్పుడు వెలుగుతే తెలకే రారా రా ఎప్పుడు. మా ఇంటికాడకు ఒక్కోటి ఉంది అక్కడ, అది ఎవరు లేకపోతే, అర్థమైందా? ఎవరు లేకపోతే కనుక వెనకొచ్చేస్తుంది. మేము కనుక కూర్చున్నాం అక్కడ, అప్పుడు వెళ్తుంది ఎవరికే. కొంతమంది అలా ఉంటారు పాపం, ఎవరు అక్కడ తోస్తేనే కానీ వెళ్ళరు. నువ్వు మగోడివేనా అలా మాట్లాడుతుంటా అంటుంది. అప్పుడు వస్తుంది పాపం ఎవరికి? రారా రా అంటే ఎవరిది ప్రోత్సాహం? హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరు కీ ఇస్తారు కదమ్మా, కీవరా ఎంత బాధ వచ్చేసిందో అలాగంటుంటే. అలాగన్నాడా అప్పుడు అనమాట పని చేస్తుంది. మీకు అర్థమైందా? అప్పుడు ఏం చెప్పాలి మీ భార్యగా? పొలము అమ్మపోతే ఏదో పొలం ఉంటుందిలే అని కొనుక్కుందాం అని చెప్పేసి అన్నాను. మంచి భార్య అయితే, ఆత్మీయుని భార్య అయితే, చేతకానుడు కాబట్టి కుటుంబం అలా ఉంది. చేతకానుడు కాబట్టి నువ్వు చేతకానుడు కాబట్టి అడికి చూసుకొని ఇంకా ఈడనుకున్నాడు చేతకానుడు అంటుంది, మంచి పొలం కొనేద్దామనుకున్నాడు. అర్థమైందా? కొంతమంది టైం వచ్చిన ఊరికి తీసేస్తారు. అలా ఆయన్ని చదువుకున్నాడు నీకంటే సాకలోని మెలు అంటారు. మీరు మామూలుగా ఉన్నారమ్మ ఇక్కడ.
హల్లెలూయా చెప్పండి గట్టిగా. బయట చాలామంది గారు అని పిలుస్తారు. ఇంటికి వెళ్తారు, నువ్వు నువ్వు అనువు లేరేంటి, ఫ్రీ అనమాట. అది అంతే. దస్తావేజులు ఎట్టుకొచ్చేసిందమ్మా, ఆ పొలం దస్తావేజులు. అమ్మ నన్నవాడు పొలం దస్తావేజులు ఎట్టుకొచ్చేసిందే. ఏంటండి ఎలా పట్టుకొచ్చారు, ఎలా పట్టుకొచ్చావంటే, ఎలా పట్టుకొస్తామంటే లేపేశాను, ఆ లేపేసి పట్టుకొచ్చాను. ఊరు నాయను చంపేసిందంట. ఎవరిని? ఆ పొలం అమ్మనోడిని చంపేశాను. కొంతమంది చంపేస్తారమ్మా స్త్రీలు, ఇక్కడ కాదు ఇంటికాడ. నడు చెప్తాన్నాడు, నడు చెప్తాన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నడు చెప్తాన్నాడు, నడు నడు, నీ పని ఉంటుంది, నడు నడు. ఇక్కడ కాదు నడు, ఇక్కడ కాదు నడు నడు. నీకు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తే నువ్వు సెట్ అవ్వవు. ఏం చేసిందమ్మా? చంపేసిందంట. అంటే ఆయన చేతకాక అంటాను, చేతకాక చంపేసిందా? ఆయన చంపలేడా? చెప్పండి, ఏంటి పనులేంటి? అది అంత ఎఫెక్ట్ ఇచ్చేసింది కుటుంబానికి. ఆ దేవుడు చూసి అంత బాధపడిపోయాడంటే. ఇందాక చేసిన పనికి దేవుడికి బాధ వచ్చేసింది, ఇప్పుడు చేసిన పనికి దేవుడికి బాధ వచ్చేసింది. ఏంటయ్యా భార్య, ఏంటది? ఏంటి చంపేసిందా? చంపేసి దస్తావేజులు పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చింది? భర్తకి ఇచ్చింది. ఎంత మంచి భార్యవే, ఎంత మంచి భార్యవే నువ్వా, అయ్యి బాబు ఎంత ధైర్యవంతురాలువే, నాకు ఇలాంటి ఆలోచన రాలేదే అంటున్నాడంటే ఆడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇలాంటి జంటలు దేవుని దృష్టికి చక్కగా ఉంటారంటారా? నిజంగా భార్యాభర్తలు నిజంగా మరణం అంటే వాళ్ళిద్దరు మరణం ఇంకెవరికి రాకూడదు. అంత భయంకర మరణం వచ్చిందండి బైబిల్లో. యెరోబాము చెప్పండి, ఎక్కడేమో ఏం పేరు? ఆహాబు యెజెబెలు. చాలా భయంకరం, చాలా భయంకరం. దేవుడు తట్టుకోలేకపోయాడు. నా దృష్టికి నీ భార్య కానీ, నా దృష్టికి నువ్వు కానీ అసలు నచ్చలేదయ్యా నాకు, చాలా భయంకరం. చెయ్యొచ్చు కానీ ఇలాంటి పనులు చేస్తామేంటి? ఆవిడ చేస్తే నీవు గడ్డి తింటున్నావా? అలాంటి పని ఏంటే? తప్పు కదా, అది ఖండించాలి కదా. ఇప్పుడు కొన్నిసార్లు తప్పు అయినప్పుడు భార్యని భర్త ఖండించాలి. తప్పు అయినప్పుడు భార్య కూడా కొన్నిసార్లు భర్తను ఖండించొచ్చే. మీరు కూడా మరి లోబడి ఉండమన్నారా? లోబడి ఉండమంటే అదవసలైతే ఏం చేస్తా? కాబట్టి ఖచ్చితంగా చేయాలి, ఎవరి బాధ్యతలు వాళ్ళు. మరి ఆ దస్తావేజులు పట్టుకొచ్చేస్తే మరి ఆయన చెప్పొద్దా? అలాంటి పని చేయకూడదే. ఉంటే అడుగు తినొచ్చు, కానీ మనం అలాంటి పనులు చేసి మనం రేపొద్దున మా కుటుంబానికి లేనిపోని శాపం తెచ్చుకుంటాం. కాబట్టి ఏంటిది అని చెప్పేసి అన్నాడా? ఆ దస్తావేజులు తెట్టేసుకుని ఇంకా అన్నం తినేయాడంట ఆడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ మాట మీకు ఏం చెప్పాను? భార్యాభర్తలుగా అంటే దేవుని దృష్టికి చెప్పండమ్మా, దేవుని దృష్టికి నిరపరాధులుగా నీతిమంతులుగా ఉండాలి. అది దేవుడికి కావాల్సింది. ఇలా ఉంటే ఏం దీవిస్తాడంటే, భర్తగా నువ్వు ఇష్టం నువ్వు, ఆవిడ ఇష్టం ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ కుటుంబాన్ని దేవుడేం దీవిస్తాడు? ఆ కుటుంబాన్ని దేవుడేం ఆశీర్వదిస్తాడండి? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట. అందుగురించి కుటుంబంలోంచి పుట్టాడు ఎవడో? బాప్తిస్మిచ్చు యోహాను. అతడు దేవుని దృష్టికి గొప్పవాడై చప్పలు కొట్టిన హల్లెలూయా. ఏమీ పర్లేదు కానీ చిన్న ప్రార్థన ఇప్పుడైనా చేసేసుకొని, అంటే ఒకవేళ తండ్రిగా నా పొరపాటు వల్ల, తల్లిగా నా పొరపాటు వల్ల ఈ ఎఫెక్ట్ నా పిల్లల మీద పడుతుందేం ప్రభువా, నన్ను క్షమించు, నా పిల్లల్ని బాగు చేయి, నా పిల్లల్ని పైకి తీసుకురా అని మీరు అడగండి. దేవుడు మంచివాడండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
నా చింతలన్నీ తీరెనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి వేసయ్యా, ఎంత మంచి దేవుడ, ఎంత మంచి దేవుడ వేసయ్యా. చింతలన్నీ తీరెనయ్యా నిన్ను చేరగా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి కొన్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. పట్టండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీయనయ్యా నిన్ను చేరగా. ఏసయ్యా నా చింతలన్నీ నయ్యా నిన్ను చేరగా. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పనులు బట్టి మన పిల్లలు బలవకూడదండి. మన పిల్లలు మన కళ్ళెదుట చెడిపోకూడదు. అది ప్రశ్న. చెడిపోకూడదు. మన పిల్లల పైకి వస్తే చూసి సంతోషించాలి. అన్నవారు ఒకసారి చేతి చూపించండి, నా పిల్లల పైకి వస్తే చూసి సంతోషిద్దాం అనుకున్న వాళ్ళు సంతోషిస్తారా? నేను కొంతమంది బాధగా ఉందంటమ్మా, సంతోషిస్తారా? పిల్లలు లాగుంటే బాగుంటుంది. ఇంకా అంతకు మించి వ్యతిరేకంగా పెరుగుతున్నారంటే ఎక్కడో మనం సెట్ అవ్వాలి. బాప్తిస్మిచ్చి యోహాను గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. స్త్రీలు కన్న వాళ్ళలో యోహాను లాంటి భక్తుడు ఇంకా పుట్టబోడో అన్నాడు. అర్థమైందా? అంత మహాభక్తుడు పుట్టాడు. అంటే ఇందాకే చెప్పాను, విత్తనం ఒకటైతే కాయ ఒకటి అవ్వదు. ఏ విత్తనం వేస్తే ఆ కాయ. అర్థమైందా? ఆ భార్యాభర్తలు కూడా అంతా అంటే క్రమశిక్షణతో పెరిగారు కాబట్టి ఆ బిడ్డ కూడా వాళ్ళ గర్భంలోంచి వచ్చిన బిడ్డ కూడా అలాగే పెరిగాడు. మీరు చూడండి, మీరు మంచివారైతే మీ పిల్లల్లో కూడా మంచి లక్షణాలు. కొన్నిసార్లు చెప్తాం వాళ్ళ అమ్మ కోపమంటాడికి, వాళ్ళ అమ్మలాగా నిజాయితీగా ఉంటాడండి, వాళ్ళ నాన్నలాగా నిజాయితీగా ఉంటాడండి అని కొన్నిసార్లు మనం చెప్తూ ఉంటారు. మరి అంటే వాళ్ళ గర్భంలోంచి వచ్చారు కాబట్టి అలా ఉంటారు వాళ్ళు. వీళ్ళిద్దరూ అలాగ ఉన్నారు కాబట్టి బిడ్డ కూడా అలాగే ఉన్నాడు. బిడ్డ కూడా అసలు తట్టుకోలేకపోయాడండి. ఏం తట్టుకోలేకపోవటం? ఏ రోజు చక్రవర్తినే ఖండించేశాడు. నువ్వు చేసేది తప్పు, నువ్వు బహుభార్యతత్వం చేస్తున్నావు, అది తప్పు అని చెప్పి అందరి ఎదురుకుండా ఖండించినందుకు అని చెరసాల్లోనే గొడ్డలిచ్చి నరికించేశాడు ఆయన్ని. అంత నీతిగా నిజాయితీగా దేవుని దృష్టికి అంత నిరపరాధిగా జీవించాడు. ఎవరికి సాధ్యం అవుతుంది ఈ దినాల్లో? అన్ని అవకతవకలే కదా, అన్ని లోపాలే కదా కుటుంబాల్లో. అన్ని లోపాలే బయటికి చెప్పుకోలేకపోతున్నాం. అన్నీ కూడా లోపాలే. అవి ఏమవుతున్నాయి? పిల్లల మీద పడిపోతున్నాయి. ఇప్పుడు ఏం తప్పు చేశాడు ఆ కుర్రోడు? ఏదో భార్య నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే నీ బిడ్డ చచ్చిపోతాడంటే ఆ ఎఫెక్ట్ ఎవరిది? అది ఎవరిదండి? ఆ తల్లిదండ్రులు చేసినటువంటి తప్పు. ఆ బంగారం, ఆ వెండివి, ఆ సీనారు వస్త్రం పట్టుకొచ్చేస్తే రాళ్ళు పెట్టి ఆకాన్ని ఒకరిని కొట్టారా? ఆకాన్ని కాదు, ఆకాన్ని, అతని భార్యని, అతని పిల్లల్ని కూడా చితకబాదేశారు. వాళ్ళు చచ్చిపోయారు ఆ లోయలో. ఆకోరు లోయ అన్నారు అక్కడ, చనిపోయారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఆశీర్వాదం తీసుకురావాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఆశీర్వాదమే మిగిలి చల్లాలి, దీవినే మిగిలి చల్లాలి. అంతేగాని ఇలాంటి ఏంటి సుఖం అండి? ఇలాంటి సుఖం ఏంటి? నాకు తెలియకడుగుతాను. ఆ యజ్బేలు అట్టుకొచ్చిన పొలము వాళ్ళ అబ్బాయికి వచ్చిందా? అక్రమంగా అన్యాయంగా సంపాదించి ఉంటుందా? ఉండదు. అన్యాయంగా సంపాదించి నీ చేతులు కష్టార్జితం
నువ్వు అనిపిస్తావు అని చెప్పేసి అన్నాడు. అది నీ చేతులు కష్టార్థమే అనిపిస్తుంది, అదే నీ బిడ్డలు మిగులుతుంది అంతే. అందుకని అన్యాయంగా చేసింది ఏం మిగిలింది అక్కడ? ఏమీ మిగలలేదు, ఏం మిగలలేదు. వాళ్ళిద్దరు దిక్కులేని సంవత్సరం చచ్చిపోయారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి మర్చిపోకండి, 2 మాటలు చెప్పాను మీకు. జక్కరియా ఎలిజబెత్తులు ఇద్దరు కూడా మ్యాచ్ అవ్వటానికి దేవుని ఆత్మ చేత వారిద్దరు కూడా నింపబడ్డారు. దేవుని కలిగి ఉన్నారంతే. ఎక్కడ కూడా వేరియేషన్ లేదు. ఏదంటే అదే. అంటే దేవుని ఆత్మ ఉన్నప్పుడే కుటుంబాల్లో అన్నీ కలుస్తాయి. దెయ్యమాత్మ ఉంటే కలదాం, దెయ్యమాత్మ ఉంటే కలనవదాం. నువ్వు వేరు, ఆయన వేరు. నీ మాట వేరు, ఆయన మాట వేరు. నువ్వు కొనుక్కోమన్నది వేరు, ఆయన కొనుక్కుంటుంది వేరు. అలా అయిపోతాయి. అది హల్లెలూయా. ఇక 3వ మాట చెప్తున్నాను. కుటుంబంలో అంటే ఏదైనా దేవుడు చేసే కార్యం ఆలస్యమైతే ఏం చేస్తారు? ఆలస్యం అయిపోతే ఏం చేస్తారు? అక్కడ రాయబడిన మాట చూసారా? బహుకాలము గడిచిన వృద్ధులైరి. బహుకాలము గడిచిన వృద్ధులైనా కానీ వీరిద్దరూ దేవాలయానికి వెళ్ళటంలో కానీ, దేవుని దగ్గర అర్పించవలసిన అర్పణలు కానీ, బలులు కానీ, ఆ దేవాలయంకి వెళ్ళటంలో క్రమము మర్యాద కానీ ఎప్పుడూ కూడా వారు తప్పిపోయినట్టుగా మనము చూడం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమి లోటు వాళ్ళకి? ఏమి లోటు అంటున్నాను? పిల్లలు లేరు, లోటు. బహుకాలము గట్టి వృద్ధులైపోయారంట. పైగా ఆయన యాజకుడు. ఎవరమ్మా? యాజకుడు అంటే పాస్టర్ గారు ఆయన. మరి పాస్టర్ గారు కుటుంబంలోనే పాస్టర్ గారికి పిల్లలు లేకపోతే మా కుటుంబాల కోసం ఏం ప్రార్థన చేస్తారు అందా లోకం? మీరు అంటారమ్మా? మీరు అనరా? మీ ఎదురుకుండా ఎందుకంటే మీ ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకుంటాం. కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకుంటారు, మన పాస్టర్ గారికే పిల్లలు లేరు, మన పాస్టర్ అమ్మగారికే పిల్లలు లేరు, ఇక మన ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు ఆయన అని అంటారా? మాట్లాడరమ్మా. మిమ్మల్ని మాట్లాడగాలి. అడగమంటారా వద్దంటారా? మా గురించి ఎప్పుడైనా మీ ఇంటికాడ మాట్లాడుకుంటారా? అల్లే చెప్పండి. మాట్లాడుకుంటామని అన్న వాళ్ళు మంచిగా చెడ్డని అంటలేదు. మా గురించి ఎప్పుడైనా అసలు వస్తుందా పాస్టర్ గారు ఊసు కదా? ఎప్పుడు వస్తుంది? మేము అన్నం తిన్నప్పుడు వస్తుందండి, మేము గారెలు తిన్నప్పుడు వస్తుంది. పాస్టర్ గారు కూడా ఇలాంటి గారెలు తింటే బాగున్ను, పాస్టర్ గారు కూడా ఇలాంటి గారెలు తింటే బాగున్నా, పాస్టర్ గారు కూడా ఇలాంటి మినపట్లు తింటే బాగున్ను, చక్కగా మనిషి అవుతుడు అని దురదృష్టం. పాస్టర్ గారు అమ్మగారు లేరు కాబట్టి అని అలాగే సన్నగా ఉంటాడు. ఎప్పుడైనా గారెలు తింటే బాగున్ను, ఎప్పుడైనా మినపట్లు తింటే బాగున్ను, పాస్టర్ గారు కూడా ఇలాంటి చేపలు కూడా తింటే బాగున్ను అనుకుంటారా? ఏమనుకుంటారండి? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎప్పుడైనా అనుకుంటారా? అసలు ఎప్పుడైనా మీ ఊసి అసలు ఉండదండి. మీ ఊసి మా ఆయనతోటి సరిపోద్ది నాకు. మీ ఊసి అక్కడ, మీ ఊసి ఎక్కడండి బాబు? నాకే బోలు గొడవ. మీ ఊసి ఇక్కడ ఏదో అలా తలుక్కుమని మెరిచాం అంతే. మళ్ళీ ఇప్పుడు 5 నిమిషాల్లో సముద్రం కరెక్ట్ లాగా అలాగ వచ్చాం. వాళ్ళు వెళ్ళినప్పుడు 5 నిమిషాలు అసలు మీరు ఇప్పుడు విడిచిపెడతారో చూస్తున్నాం. ఇప్పుడు మేము బోలు పనులు ఉన్నాయి మాకు. ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళాలి, రిలయన్స్కి వెళ్ళి పేరు వాళ్ళు పెంచి మీరు పేరు వాళ్ళు పెంచుకు వెళ్ళాలి. నువ్వు టీవీ కాడ కూర్చొని టీవీ కూర్చోవాలి. క్రికెట్ అయిపోయిందా? ఇంకొందా ఉందా? అది చూసుకోవాలి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. లేట్ అయితే ఏం చేస్తారంటున్నాను? బహుకాలము గడిచినటువంటి వృద్ధులైపోయారంటే. కానీ ఎప్పుడు కూడా కామెంట్ చేయలేదు. భార్య అనలేదు, భర్త అనలేదు. నేను ఎందుకున్నాను చెప్పండి? చాలా కుటుంబాలు మ్యాచ్ అవ్వం, గమ్ముని తేలిపోతారు. నీ గురించే పిల్లలకి అంటలేదంట, నీ గురించేనంట, నువ్వు దాపరించావు. ఏంటిదే? నువ్వు దాపరించావు అని కొంతమంది లోట్లు బట్టి ఒకరినొక్కరు ఏం చేస్తారంటే విమర్శించుకుంటారు. కానీ వీళ్ళిద్దరూ ఏంటో కానీ అసలు ఎక్కడ కూడా చిన్న మాట కూడా ఏంటి, మన పిల్లలు మనం దేవుని సేవ చేస్తున్నాం, దేవుని పరిచయం చేస్తున్నాం, ఇన్ని బలులు అర్పిస్తున్నాం, ఇంత అర్పణలు అర్పిస్తున్నాం, ప్రజల పక్షంగా ఇంత సేవ చేస్తున్నాం, మనకెందుకండి ఈ లోటు? మనకెందుకని దేవుడు ఈ లోటు ఇచ్చాడు? మనకెందుకు ప్రజల చేత పిల్లలు లేరు
అన్నట్టుగా అనిపించేలాగా చేసుకొచ్చాడు అన్న మాట తన భార్య కానీ తన భర్త కానీ అనలేదు. ఇంత మాట కూడా మాట్లాడలేదు. మీకు మాట చెప్పమంటారా వద్దంటారా? ఎప్పుడు కూడా దేవుని గురించి కానీ దేవుని సేవకుడి గురించి కానీ నష్టమైన కష్టమైన ఎక్కడ లూజుగా మాట్లాడకండి అంటాం. కానీ ఇప్పుడు మధ్యాహ్నం మాట్లాడతారా మీరు? లూజుగా మాట్లాడకూడదు, లూజుగా మాట్లాడకూడదు. ఎక్కడ మాట్లాడలేదు వీళ్ళు. ఇంకా మాటకు వస్తే అబ్రహామన్నా తేలిపోయాడు, కానీ జకర్యా తేలిపోయాడా? జకర్యా కానీ ఎలిజబెత్ కానీ తేలిపోయిందా? మీకు ఏదైనా తేడా ఏం చేస్తారమ్మా? తేలిపోతారు, వెంటనే తేలిపోతారు, వెంటనే బయటపడిపోతారు. ఆ లోటు అంతా కూడా తీరి వరకు కూడా మనం ఆత్మీయంగా ఎదగలేము. కానీ జకర్యా కానీ ఎలిజబెత్లు కానీ ఎక్కడా కూడా వారి జీవితంలో ఎక్కడా కూడా తేలిపోలేదు. అసలు ఆ ఊసేక్కర్లేదండి. నేను మాట చెప్తాను, యేసు ప్రభు దగ్గరికి స్వార్థంతో రాకు. నాకు ఏదైనా ఇస్తే నేను వస్తాను, నాకు ఏదైనా మేలు చేస్తే నేను భక్తి చేస్తాను, నాకు ఏదైనా పలానా ఉపకారం చేస్తే వస్తాను అని ఇప్పుడు అనుకో. అంతకంటే మేలు, గొప్ప మేలు చేశాడు. నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం రక్తం చెందించాడు. తన సొంత కుమారు నీకోసం ఇచ్చేశాడు. ఆయన సమస్తమును ఎందుకు చేయడు? ఎప్పుడు కూడా నీ మనసులో కూడా రానివ్వకు. వాళ్ళు ఇప్పుడు ఆ పిల్లలు ఇవ్వలేదని చెప్పేసి మందిరం మానేశారా? క్రమము మర్యాద, క్రమము చొప్పున మర్యాద చొప్పున, క్రమము చొప్పున మర్యాద చొప్పున. క్రమం మానలేదు, మర్యాద మానలేదు. మీకు అర్థమైందండి? దేవుడిచ్చినా ఇవ్వకపోయినా అదే కదా చెప్పారు. మా దేవుడు ఈ అగ్నిగుణం నుంచి తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా కానీ మీరొక వేరొక మార్గం గుండా వెళ్ళం. నీ జీవితంలో ఏది జరిగినా అంతా ఆరాధన. మరి మాటలేంటి? ఆగండి అంత మాటలేంటండి? ఆరాధన ఆపను. తుమ్మితే ప్రార్థన మానేస్తున్నావు నువ్వు. తుమ్మొత్తే ప్రార్థన మానేస్తే ఇంకా ఇలాంటి వస్తే ఏమీ నిలబడతావు? చెత్తగా బతక బాధ చేశారండి. మన ఆన్లైన్ ప్రేయర్లో చెప్పానా? చెత్తగా బతక బాధ చేశారంటండి. చెత్తగా బతక బాధ చేసేసి బండ్లేసి బిగించేసేసి ఆ జైల్లో పడతండి. చెత్తగా బతక బాధ అయితే వస్తామంటండి. కానీ అలాంటి సమయంలో అర్ధరాత్రి వేళ స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుండును. స్తుతిగానమే పాడనా. దేవునికి స్తోత్రం. బైబిల్లో పాటలు ఇప్పుడు పాడమన్నారు. మీలో ఎవరికైనా సంతోషం ఉన్నప్పుడు పాటలు పాడమన్నారు. ఎవరికైనా రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేయమన్నారు. వీళ్ళకి సంతోషంగా ఉందా? జైల్లోనే లేదు. మీరు ఎప్పుడు కూడా దేవుడు చేసినప్పుడు సంతోషంగా ఉండటం, దేవుడు ఏమి చేయనప్పుడు ముఖం అలా పెట్టుకుంటాం. అసలు మీరు వెళ్ళినప్పుడు కిలకలు ఆడుతూ వెళ్ళాలి. అంతేగాని అంటే ఏంటి చర్చిలోకి వెళ్ళి అలా ఉందండమ్మా? అలాంటి స్థలం కాదు ఇది. అలాంటి స్థలం కాదు. ఎలాగున్నా సరే, పరిస్థితులు ఎలాగున్నా సరే, నీ అంతరంగం ఎలా ఉన్నా సరే, నీ కుటుంబం ఎలా ఉన్నా సరే, నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు చూసుకుంటాడు అని సంతోషంగా వెళ్ళిపో. ఏ పాట అట్టుకుని స్తుతిగాన అంతే మరి. మానారా ప్రార్థన? మానారా? మనకు తుమ్మొత్తే చాలు. ఇంకా నేను పొద్దునుంచి ప్రార్థన చేస్తాను, ప్రభువా మొబ్బొడితేనే రారు నాయన మా పిల్లలు, సుక్కలు వచ్చేస్తున్నాయి, అసలే దగ్గర నాయన, అసలే వాళ్ళ ఇంటికాడ అసలు టైల్స్లో నడుతారు నాయన,
కిందకి దిగరని ఆయన బాడైపోద్ది బాబు చినుకులకు అంటే నేను ప్రార్థన చేసి కొలితే కురిసేసింది వర్షం పొద్దుట. ప్రార్థన చేస్తాను పొద్దుటే 2:02 లేచాం, 2 ప్రార్థన మళ్ళీ ఇట్టాం, చేసి కొలితే కురిసేస్తుంది వర్షం. ఇంకా అనవసరం చేయకూడదు అనుకున్నాను నేను. చేసి కొలితే ఏదో అవుతులే అంటే మనకు మబ్బట్టినా ప్రార్థన రాము, మబ్బడితే చాలు మనకే, వర్షం రాకలేదు. అదే వర్షాన్ని అనంతరం ప్రేమ ఉందంటే బంధనే బాగుంది, పైనుంచి కురిసేస్తున్నా సరే, కింద బాడైనా సరే చెగ తినేస్తారండి బాబు అక్కడ. చాలా మంచోరు, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఈ బంధనే బాడిని వచ్చినందుకు. ప్రతికూల పరిస్థితుల్లోనే మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రతికూల పరిస్థితుల్లోనే దేవునికి సాక్షిగా ఉండాలి, ప్రతికూల పరిస్థితుల్లోనే పాటలు పాడాలి, ప్రతికూల పరిస్థితుల్లోనే దేవునికి ఇవ్వాల్సిందే ఇవ్వాలి. ప్రతికూలమే, పిల్లలు లేరు, చాలా గమ్మటి సేవ చేస్తున్నారు. పోనీ మనం కుదురుకున్నాం అంటే లోకం కుదురుకుని వస్తుందండి. లోకం కుదురుగా ఇది ఎదురొచ్చిందా, ఇది ఎదురొచ్చిందా, నాడండి వెనక్కే. ఏ పిల్లలు లేరు, ఈవిడో పెద్ద వాస్తు, ఈవిడో జ్యోతిష్కి రావాలి మళ్ళీని. పిల్లలు లేరమ్మా, పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు ఎందుకు నన్ను వెనకనండి అంటుందో కావిడ. చెంబు అట్టుకొచ్చింది, చెంబేటి నీళ్ళు అట్టుకుని వచ్చింది. నేను అనుకున్నాను, నేను అంచనా అయితే ఆ చెంబు పట్టుకొచ్చినవాడు కంటే ఈ పిల్ల చాలా మంచిది. హల్లెలూయా చెప్పండమ్మ గట్టిగా. లోకం ఏం చేస్తుందండి, రకరకాలుగా మాట్లాడుతుంది. ఇంతకాలం బట్టి దేవుని సేవ చేస్తున్నారా, ఇంతకాలం బట్టి మందిరానికి వెళ్తున్నారా, మీ ఇంటి నిండా అప్పులా, మీ ఇంటి నిండా రోగాలా, మీ ఇంటి నిండా సమస్యలా, ఇన్నే ఉన్నాయా, ఆదివారం బంధనే బాగా లేకుండా ఎగిరెగసం వెళ్ళిపోతున్నారా, ఆ పాస్టర్గారిని పోషిస్తున్నారా, ఏ పాస్టర్గారిని, ఆ పాస్టర్గారిని పోషిస్తున్నారా, పోషించండి, ఆయనే బాగున్నాడు అనుకునేవారు కూడా లోకంలో మాట్లాడుకునేవారు చాలామంది ఉంటారు. మీకు అర్థమైందా? భక్తి అర్థం అవ్వాలి, నీకు భక్తి అర్థం అవ్వాలి. ఎక్కడన్నా మాట్లాడారా వాళ్ళిద్దరనే? ఏమన్నా మీకు అర్థమైంది? ఎక్కడన్నా మాట్లాడారా చెప్పండి, ఎక్కడన్నా మాట్లాడారా? జకరియా కానీ ఎలిజబెత్ కానీ మాట్లాడారా? అవసరమైతే అబ్రహాం మాట్లాడేశాడు, పైగా ఆయన మాట్లాడేశాడు, ఆవిడ ఇంకా మంచి బ్రహ్మాండమైన సలహా, పిల్లలయ్యా ఏ వాగ్దానాలయ్యా, ఏ వాగ్దానాలో, ఇంకేం వాగ్దానాలు. బైబిల్లో నేను ఆ జకరియా అనే పేరుకి అర్థం నేను చదివాను. ఏంటంటే ప్రమాణం చేసినవాడు, జ్ఞాపకం ఉంచుకున్నవాడు. అంటే ఎలిజబెత్ అంటే శపథము చేసినవాడు, ప్రమాణము చేసినవాడు, నమ్మదగిన దేవుడు. చప్పలు కొట్టిన హల్లెలూయా. నమ్మదగిన దేవుడు శపథం చేశాడంటే, మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. చదువుతారు ఒకసారి 89వ కీర్తన మాట. కీర్తనల గ్రంథము ముగింపులోకి వచ్చేద్దాము. కీర్తన గ్రంథం 89వ కీర్తనలో ఆ మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? చదవండి ఒకసారి. 89వ కీర్తనలో రాయబడిన మాట 34వ వచనం. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానం శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనం సురునంతకాలం నా సన్నిధి ఉండుననియు. 37వ వచనం. పరిశుద్ధుడు నేను ప్రమాణము చేసితిని, దావీదుతో నేను అబద్ధము ఆడను. హల్లెలూయా చెప్పండమ్మా. మన యేసయ్య అబద్ధాలు ఆడేవాడు కాడు. ప్రమాణం చేశానా, నష్టం కలిగినా కానీ మాట తప్పను, మాట ఇచ్చినా నెరవేరుస్తాను, మాట ఇచ్చినా నెరవేరుస్తాను. అర్థమైందా? ఆ మాటలు నమ్మారు అండి వాళ్ళు. ఎవరు? జకరియా, ఎలిజబెత్తులు. ఏ నాటికైనా మేము సేవ చేస్తున్నాం, సేవ చేసి మాకున్న ఈ లోటుని బట్టి మందిరానికి వెళ్తూ మానేయటం ఎందుకు? మానేయవలసిన పని మాకే వచ్చింది, మానేయి మేము మందిరానికి. ఇద్దరూ కూడా సకలమైన ఆజ్ఞలు చొప్పున, కట్టలు చొప్పున నడవటం మానేయటం ఎందుకు? దేవుడు చేస్తాడు, దేవుడి దగ్గర మేమేం బేరాడట్లేదు. అర్థమైందా? అని ఇస్తే మందిరానికి వెళ్దాం, ఇవ్వకపోతే మానేద్దాం, దేవుడి కార్యం చేస్తే మందిరానికి వెళ్దాం, లేకపోతే మానేద్దాం. అదా భక్తి అండి. దేవుడు చేసినా చేయకపోయినా అంతా ఆయన ఇష్టమే. ఆయన ఏం చేస్తే అది.
నమ్మకముగా మందిరానికి వెళ్ళిపోయారు. వాళ్ళు నమ్మకముగా దేవాలయానికి వెళ్ళిపోయారు. ఆ దేవాలయానికి వెళ్ళి ఎంత క్రమమో, ఎంత మర్యాద, ఎంత క్రమశిక్షణ, ఎంతమందికి ఎంతంటే దేవాలయంలో భయమో, దేవాలయంలో దర్శనమో, దేవాలయంలో క్రమమో నేర్చుకున్నారు. కానీ ఎప్పుడూ తమకు లేని దాని గురించి ఎక్కడా కూడా చింతించినట్టుగా బైబిల్లో చూడము. ఒక్క వాగ్దానం అని ఇచ్చాడా? అప్పటి వరకు వాగ్దానం ఇచ్చాడమ్మా? అప్పటి వరకు వాగ్దానం ఇచ్చాడా? అస్సలు వాగ్దానం లేదు. కానీ టైం వచ్చింది, దేవుడు దేవాలయంకి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాడు, జకరియా నీ ప్రార్థన వినబడింది. ఏంటి ప్రార్థన? పిల్లల్ని ఇమ్మంటున్నా కదా, అబ్బాయిని ఇమ్మంటున్నా కదా, నేను ఇస్తాను నీ పిల్లల్ని, నెంబర్ 1 పెట్టినిస్తాను. అర్థమైందా? మామూలు మనిషి కాదు అక్కడ, ఏంటంటే గొప్ప శక్తి గల భక్తుని నీకు ఇస్తున్నా అని చెప్పి దేవుడు జకర్యాతో మాట్లాడాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు దేవుని సన్నిధి అంటే క్రమము మర్యాదతో మందిరానికి వస్తే, భయముతో వస్తే, అక్కడ దేవుడు నీకు తన ప్రత్యక్షత, తన దర్శనం నీకు ఇస్తాడు. అక్కడ కూర్చుండమే చేత కాదు, నీకు మెత్తి మీద ముసుకేసుకోవడమే చేత కాదు. ముసుకేసుకోవు, చేతులు చాపేస్తావు, కాళ్ళు చాపేస్తావు, అక్కడ భయం ఉన్నట్టు, భక్తి ఉన్నట్టు ఏమీ కనపడదండి. అక్కడ ఏమీ కనపడకపోతే ఎలాగండి? ఎంత భయభక్తులుగా ఉన్నారండి వాళ్ళు. క్రమము చెప్పండి, క్రమము మర్యాద అంటే డిసిప్లిన్ అనమాట. ఆలయానికి వెళ్ళిపోవాలి. పిల్లలు లేరు కదా, పిల్లలు లేకపోతే ఇంటి అప్పులు కదా, అప్పులైతే రోగాలు కదా, రోగాలైతే కుటుంబంలో సమాధానం లేదు కదా, సమాధానం లేకపోతే ఇవన్నీ ఆపు చేస్తాయి మనల్ని. ఇవన్నీ ఆపు చేస్తాయి. ఏంటంటే ఏమున్నా ఆరాధన ఆపేది లేదు. దేవుని మందిరానికి వెళ్ళదు, ఆపేది లేదు. వెళ్ళాలి, వెళ్ళి దేవుని ఆరాధించాలి. నాకు నష్టమే రాని, కష్టమే రాని, ఇబ్బందే రాని, ఏదొచ్చినా కానీ ఆరాధన ఆపను. భార్యాభర్తలు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్న మాట కూడా మాట్లాడారు. అంటే విశ్వాసంతో ఎదురు చూశారు. ఇంకా టైం వస్తే అబ్రహాము భార్య అయిన పక్కదారి పట్టించింది కదా, పక్కదారి పట్టించలే కదా. ఏమంది? ఇంకా పిల్లలు పడతారేంటి? మనకే పిల్లలు పడతారేంటి? ఇంకేం పిల్లలు పడతారు? కాబట్టి హాగర్తో వెళ్ళి మీరు పెట్టిన కంటే ఆనాన్ని పెంచుకుని ఈ ఆస్తికి రాసేద్దాము అని చెప్పేసింది. అప్పటికే చెప్పాడు దేవుడు, వాగ్దానం ఇచ్చాడు. ఇంకా వాగ్దానం లేదు, ఇంకా ఇప్పుడే వచ్చింది వాగ్దానం వాళ్ళకి. ఎప్పుడు అలాంటి తప్పుడు సలహా ఇచ్చిందా? తప్పుడు సలహా ఇవ్వలేదు. జకర్యా ఎలిజబెత్ ఇచ్చిందంటారా? ఇవ్వలేదు. అమ్మంటున్నారా? ఏ పరిస్థితి అయినా అడ్డదాలు తొక్కండి. అడ్డదాలు తొక్కే సలహాలు మాత్రమో ఇవ్వకండి. నీ కుటుంబాన్ని ఎప్పుడు ఎక్కడ పైకి తీసుకురావాలో దేవుడికి బాగా తెలుసు. చెప్తారు నల్లలు చెప్పని గట్టిగా. అలాగే అడ్డదాలు తొక్కుతామా? అలా అని చెప్పి మందిరానికి వెళ్ళటం మానేస్తామా? అలాంటి ప్రార్థన మానేస్తామా? దేవునికి దూరం అయిపోతామా? దానికి దూరం అయిపోతామా? ఏదున్నా సరే, ఏది ఉన్నా తప్పదు కదండి. మేము ఎవరన్నా ప్రశ్నిస్తూ ఉంటారు, అమ్మాయి వినండి ప్రాక్టికల్గా, మరి ఇంత చర్చికి వెళ్తున్నారు, ఇంత ప్రార్థనకి వెళ్తున్నారు, మరి మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఆ దేవుడు చూడలేదా, ఆ దేవుడు తీర్చలేదా అని ఒకవేళ మీరు మర్చిపోయేలా ఉన్నా కానీ దాన్ని తవ్వేవారు ఉంటారు. ఏం పర్లే, దేవుడు ఇప్పుడు అన్యాయం చేయడండి. దేవుడు అబద్ధమాడడు. అలాగని చెప్పి నా దేవుడు అసమర్థుడు కాదు, అసమర్థుడు కాదు, ఏదైనా చేస్తాడు. మరి మీకెందుకు చేయలేదు? నీకంటే వెనకొచ్చిన వాళ్ళు ఇల్లు కట్టేసుకుంటున్నారు, నీకంటే వెనకొచ్చిన కార్లు కొనేసుకున్నారు, మేళ్ళు కట్టేస్తున్నారు. నిన్న కాకమున్న పెళ్ళి అయిపోయిన పిల్ల అప్పుడే 2-3 పిల్ల అయిపోయింది, నీకు అప్పుడే పెళ్ళి అయ్యి అప్పుడే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయింది, ఏంటిది అంటూ ఉంటారు. మరి నాకు గుర్తు రావట్లేదు అన్నట్టుగా. నువ్వేం బాధపడద్దు. లోకం అలా మాట్లాడుతుంటుంది. ఎవరేం మాట్లాడినా పర్లేదు. నా దేవుడు సమయం వస్తే నాకు ఇచ్చే దేవుడు అయినా, నన్ను బాధ పెట్టే దేవుడు కాదు, నాకు అన్యాయం చేసే దేవుడు కాదు, నాకు ఇప్పటికైనా ఆయన కార్యమే చేస్తాడు అని అనుకుంటే నీ విశ్వాసాన్ని బట్టి నిన్నెప్పుడు ఆయన సిగ్గు పడినాడు. అది హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయిపోయిందా? ఏమ్మా ఎన్ని మాటలు చెప్పాను? ఎన్ని? ఇక 4వ మాట చెప్తున్నాను. భార్యాభర్తలుగా మీరు ఆ లోకాసు వార్తలో ఆ మాట చదువుకుని ముగించేసుకుందాం. లోకాసు వార్తలో
మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి అధ్యాయంలో వ్రాయబడిన మాట ఒకసారి 60వ వచనం. తల్లి అలాగూ వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవాలని చెప్పాను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడు లేడే అని చెప్పి వానికి ఏ పెట్టకూర్చున్నామని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలకతమ్మని వాని పేరు యోహాను అని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపరడి. అల్లెలు చెప్పన్నమ్మ గట్టిగా. ఇద్దరు కూడా మంచి విధేయత అండి. దేవుని మాటకి విధేయత చూపించారు వాళ్ళు. ఏం పేరు పెడతామని చెప్పారు? మీలో ఎంతమందికి దేవుడు చెప్పిన పేరు పెట్టామని మా పిల్లలకి అన్నవారు ఎంతమంది అమ్మ ఇక్కడ? వీటి అలాగైపోయారండి. మా పిల్లలకి దేవుడు పెట్టమన్న పేరే పెట్టామండి. స్వీటీ అని అట్టమన్నాడండి, హార్టీ అని అట్టమన్నాడండి. ఏమట్టమన్నాడా? స్వీటీ, హార్టీ, లక్కీ, కుక్కీ, ఏం పెట్టమన్నాడు? అసలు ఎవరికి కనపడతాను చెప్పండి. ఏం పేరు పెట్టమంటావు నాయనాని? ఏం పేరు పెట్టమంటారు అంటే ఏం పేరు పెట్టమంటారు? ఎవరికి ఏం చెప్పలేదు, ఎట్టేస్తుంది అంతే. ఇంకా ఎట్టారు అట్ట. నిన్న ఎవరు పేరు ఎట్టాను? ఏం పేరు అమ్మా నీ పేరు అంటే నగ్మా ఉంది. అమ్మో అమ్మో నగ్మే అమ్మా. ఏం పేరమ్మా ఆవిడ పేరు? నగ్మ అంట. ఎవరి పేరు అది? మరి ఎందుకు ఎట్టిందో ఆ పిల్ల కూడా చిన్నప్పుడే 5 అడుగులు 6 అడుగులు నగ్మ ఆ పేరెట్టి వచ్చింది. చాలామందికి పిల్లల్ని పెంచడంలో పిల్లలకి పేరెడతాను కూడా చాలామంది తెలియదు. పిల్లలకి తెలియదు. ఎవరో పేర్లు తెలియచేసుకుని చీటట్టుకొచ్చి పాస్టర్ గారు చెప్తున్నారు, అది బైబిల్లో పేర్లు ఎవరు ఎట్టట్లేదు. బైబిల్లో పేర్లు ఎవరు ఎట్టనివ్వట్లేదు. బైబిల్లో పేర్లు ఎవరు ఎట్టనివ్వట్లేదా? మీరే రాసుకొచ్చేస్తున్నారు కదా, మీరే రాసుకొచ్చేస్తున్నారండి. మీరు రాసుకొచ్చేసి పాస్టర్ గారికి ఇచ్చేసి ఈ పేరు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో పేరెట్టేయండి. మాకు ఇష్టమైన పేర్లు అయ్యి మేము పిలుచుకుంటాం, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అన్నట్టుగా చాలామంది మీ సొంత పేర్లే పెట్టాం. చాలామంది పిల్లలకి మీరు కోరిన పేర్లే దేవుడు కోరిన పేర్లు ఏముండవు. దేవుడు చూపించిన పేర్లు ఏముండవు. దేవుడు చూపించిన పేర్లు ఆడతారా? యోహానా అదేం పేరు బాబా? యోహానా అంటే ఏం తెలుసా? యోహానా అని తెలుసా? ఏంటే యోహానా బర్నబా హల్లెలూయా చెప్పండి. ఒక ఆవిడ అందే పేరెడతాం, అలాగనే అంది ఒక ఆవిడ నన్ను. అన్నా నేను చూసాను ఎట్టారా అందే. అవును చూసానే. చచ్చిపోయినావిడ పేరు ఎట్టారా? చచ్చిపోయినావిడ పేరా? ఎక్కడ చచ్చిపోయింది? చూసాను. ఇప్పుడు ఉందా? మరి ఇప్పుడు ఉంటుందండి. బైబిల్లో చూసాను లేదమ్మా, ఉందా లేదా? ఆవిడ బతుకుంది చచ్చిపోయింది. ఇప్పుడు చచ్చిపోయింది. ఆవిడ పేరు ఎట్టకూడదా? బతుకున్న వాళ్ళు పేరు ఎట్టాలంట ఆవిడకి. బతుకున్న వాళ్ళు పేరు ఎడితే మరి ఆవిడ చచ్చిపోతుందే. కానీ వీళ్ళంతా ఆత్మీయులు చూడండి, ఎక్కడా కూడా వాక్యానికి మించి లేదు. వాక్యములో ఉన్నదన్నట్టుగానే పిల్లల జీవితంలో జరగాలి. దేవుడు మాకు పిల్లలు ఇవ్వకముందు యోహాను అని పేరు పెట్టమన్నారు. అది నాకు తెలుసు, మా ఆయనకి తెలుసు. ఇద్దరం పేరు తేడా పెట్టామా ఆడు తేడా ఉంటాడు. అందుకోసం ఇప్పుడు కూడా తేడా పెట్టం. ఇద్దరు ఎంత విధే చూపించేశారా? ఏం పేరు ఎట్టమంటామమ్మా? ఏం పేరు ఎట్టమంటాం? వాళ్ళ తాత పేరు కలిసిలాగా ఎట్టండి, వాళ్ళ మామకి పేరు కలిసినట్టు ఎట్టండి. చచ్చిపోతాం అనుకోండి, వాళ్ళ తాత పేరు ఒకసారి కలదాం. అసలు చచ్చినా కలదాం. మరి అదేం పేరు కానీ వాళ్ళ తాత పేరు. కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. యోహాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మ్యాచ్ అవుతున్నారలో కలుస్తున్నారా? కొంతమంది పేర్లు ఎట్టుకోవడం కూడా కలరు. మా అమ్మ పేరు ఎట్టుకోవాలి, మా అమ్మ పేరు కలిసిలాగలే. మీ అమ్మ పేరేంటి? మా నాన్న పేరు. మీ నాన్న పేరు కాదు, మా అమ్మ పేరు. ఇద్దరు చచ్చిపోయారండి. ఇద్దరు చచ్చిపోయారంట. కొంతమంది పేర్లు కారా
వాదోపవాదాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేదండి. ఏం చేద్దాం మరి? యోహాను ఎట్టమని కదా దేవుడు, యోహాను ఎట్టండి దేవుడు చెప్పాడు కదా యోహాను ఎట్టమని. ఇందులో నేను అడ్డేసేది ఏముంది? ఇద్దరం కలిపి ఒకటే, ఇద్దరు కూడా మ్యాచ్ అవ్వాలి. ఏదైనా సరే ఇద్దరు మందిరానికి వెళ్ళాలి. ఇద్దరు నిరపరాధులుగా ఉండాలి. ఇద్దరు నీతిమంతులుగా ఉండాలి. ఇద్దరు కష్టమైన నష్టమైన ఓర్చుకోవాలి. ఇద్దరు విధేయత చూపించాలంతే. కొంతమందికి కుటుంబాల్లో ఏంటండి ఇదే ఎంత వ్యత్యాసమో చెప్తున్నారు కదా. మధ్య పెళ్ళిలోనే నవారు గొడవ చాలదా? మళ్ళీ పెళ్ళిలోకి వెళ్ళా మీరు. మా నాన్న కొనిచ్చాడు మంచం, నువ్వు మంచం ఎక్కడానికి వీల్లేదు అందంట ఆ పిల్ల. సర్లే కింద పడుకుంటానులే, నేను అనుకుంటే నువ్వే పడుకో అన్నాడు. అప్పుడు టక్కుమని మెలకు వచ్చిందంట ఆడికి. మంచం అని ఆనుకొనిచ్చాడు కానీ నవ్వా నేను కొనేసాను కదా అని కొడవలు అట్టుకెళ్ళి ఏం చేశాడంట, బరాబర కోసేసాడు. కొంతమందికి అలో రకమైన పట్టింపులు. అమ్మా, కుటుంబాల పట్టింపులు పట్టించుకోకండి. మిక్సీ కొంటారా? కొనండి. వాషింగ్ మెషినా? అదే కొనండి. వాషింగ్ మెషిన్ కాదు మిక్సీ కాదు, వాషింగ్ మెషిన్ మిక్సీ కాదు, ఏసీ అంటే మీ కుటుంబం అయిపోయినట్టే. ఏం పేరు ఎట్టమన్నారండి కృష్ణపర్ గారు? ఏం పేరు? మీ ఆవిడ వద్దంటే ఏం చేస్తారు? పానే నువ్వే ఇష్టం చెట్టుకో, మీ నాన్న పేరు ఎట్టుకో. మన వైద్యం ఏం చేస్తామండి? కానీ ఇద్దరు కూడా ఏం పేరు పెట్టారమ్మా? యోహానే. ఎంత విధేయత! ఇదే కదా వస్తుంది కుటుంబాల వ్యత్యాసం. ఇదే వస్తుంది వ్యత్యాసం ఎక్కడైనా సరే. మీరు ఇక్కడ బాగున్నారు, మీరు అసలు మీరు ఏం చేస్తారో ఏంటో అట్టుపండి అలా వలాలో కూడా మాకు తెలియదు అన్నట్టు చూస్తున్నారు మీరు. బా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం మీకు అర్థమైందా? ఇలాంటి వ్యత్యాసాలే కదా వచ్చి. కానీ యోహాన్ అంటే దేవుడు చెప్పాడు మన ఇద్దరం మనసు కలవాలి, పేరు యోహానే అని చెప్పాడు. యోహాన్ అంతే. కానీ కొన్ని కుటుంబాలు కలవాలి కదండి. కలితాయా? కలవో డీమార్ట్కి వెళ్దామన్నా కలదు కొంతమంది. నేను రాను. అక్కడికి డీమార్ట్కి వెళ్ళటానికి నేను రాను, నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను. లేదు వెనకాల వెళ్తుందంట. కొంతమంది కలవరు. అర్థమైందండి? కానీ ఏకీపించి ఇద్దరు కూడా పేరేం పేరేటమ్మా? యోహాను. ఏం పేరండి? యోహాను. ఇద్దరు కలిసి యోహాను పెట్టారు. ఎంత మంచి కుటుంబం అండి, ఎంత మంచి కుటుంబం. ఈ కుటుంబాన్ని బట్టి అంట ఆ చుట్టుపక్కల ప్రజలంట దేవుడంటే భయం కలిగిందంట. చప్పలు కొట్టినట్టుగా హల్లెలూయా. ఏ కుటుంబాన్ని బట్టి? జక్కరియా ఎలిజబెత్ కుటుంబాన్ని బట్ట చుట్టుపక్కల వాళ్ళందరికీ భయం కలిగిందంట. అనేకులు సంతోషించారంట. చప్పలు కొట్టండి గట్టిగా. అది మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, మన చుట్టూ ఉన్న కుటుంబాలు రావాలంటే మనమే మాదిరి చూపించాలి. చుట్టూ వారు రావాలంటే ఎలా వస్తారు? ఈ కుటుంబాన్ని బట్టి అనేకులు సంతోషించారంట. ఈ కుటుంబాన్ని బట్టి అనేకులు భయపడ్డారంటే దేవుడు భయపడ్డారంటే బాబు. ఏం దేవుడు అండి బాబు అంటే ఎందుకు భయపడ్డారు? అప్పుడు వరకు మోగోళ్ళ ఉన్నాడు. వాగ్దానం చేయకముందేమో విశ్వాసం పెరిగింది వీళ్ళకి. వాగ్దానం వచ్చిన తర్వాత విశ్వాసం తగ్గిందంట. అదో భక్తి. వాగ్దానం చేయకముందేమో దేవుడు పిల్లెత్తారని నమ్మరు. ఎప్పుడైతే వాగ్దానం చేసి పిల్లోడి పేరు యోహాను అని పేరెట్టా అంటే నాకు ఎలా జరుగుతుంది అన్నాడంతే. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన మోగవాడి కింద చేసేసాడు. మళ్ళీ టైం వచ్చినప్పుడు యోహాను అని పేరెడితే అప్పుడు ఆ నోరు మళ్ళా రావటం చూసాం. అప్పుడు భయం వేసింది. అమ్మో వీళ్ళ దేవుడు సామాన్యమైన వాడు కాదు. కాబట్టి అలాగా మంచి కుటుంబంగా ఉంటే దేవుడు తప్పనిసరిగా మన కుటుంబాన్ని దీవిస్తాడు. చుట్టుపక్కల కుటుంబాల వాళ్ళు కూడా ప్రభు అంటే భయము భక్తి కలిగి ఉంటారు.
వారు కూడా మీ వస్త్రము చెంగు పట్టుకొని 10 మంది అన్యజనులు మీ దేవుడే గొప్ప దేవుడని వస్తారంట. చప్పలు కొట్టిన హల్లెలూయా. ఏం పట్టుకుని? మీ చెంగు పట్టుకుని యెహోవా మీకు తోడై ఉన్నాడు, ఆయన బలమైన దేవుడు అని చెప్పంటే మీ వస్త్రపు చెంగట్టుకుంట 10 మంది అన్యజనులు వస్తారంట. ఏంటి ఎందుకు జరగట్లేదు ఇవన్నీ? బయట మనం మాదిరిగా ఉండలేకపోతున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక.